హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనియా తెలుగు వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. పక్కనే ఉన్న గంటను కూడా గట్టిగా కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. ఈరోజు మనం స్పెషల్గా ఫిష్ కర్రీ, చేపల ఇగురు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. రైస్లోకి పర్ఫెక్ట్ కర్రీ అండి ఇది. ముందుగా చేపల్ని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాక అందులో ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి నేను ఒక 1 అవర్ పాటు పెట్టేసాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇలా ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కొంచెం కలుపుకోండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు అనేది వేగుతాయి. ఇందులో టమాటో పేస్ట్ అయితే నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకొని దాని తాలూకా ప్యూరీ అనేది ఇందులో యాడ్ చేస్తున్నా. లేదు మీకు డైరెక్ట్గా ఇగురు కదా, అందుకే నేను టమాటా ప్యూరీ వేస్తున్నానండి. లేదు అంటే డైరెక్ట్గా వేస్తే కనుక మనకు కర్రీ ఫీలింగ్ అయితే రాదు. సో మనకి రైస్లో కలుపుకోవడానికి ఇలా అయితేనే బాగుంటుంది. ఇందులో పసుపు, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు అంటారు కదా, అది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కన్నా ఇది కొంచెం హెల్త్కి బెటర్ అని చెప్పి మేము కొంచెం ఇదే వాడతాం ఎక్కువ. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని అంతా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా వేగనివ్వాలండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఆయిల్ మనకి పైకి తేలినంత వరకు, చూసారు కదా, ఆయిల్ మనకు పైకి తేలినంత వరకు ఈ గ్రేవీని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, నాకైతే ఆయిల్ అంతా ఒక 10 to 15 మినిట్స్ లోపల మొత్తం పైకి వచ్చేసింది. మంచి కలర్ కూడా వచ్చింది గ్రేవీ. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకొని 1 by 1 కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. లేదు అంటే ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత చేప ముక్కలు అనేది వీడిపోతాయి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా టర్న్ చేస్తూ కలుపుకోండి. మీరు ప్రెజెంట్ ఇప్పుడు వేసినప్పుడు కాబట్టి నేను ఇలా కలుపుతున్నాను. అదే మీరు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత కలిపిన తర్వాత చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోండి. చేప ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోండి. దీనికి వాటర్ అనేది మనం ఎక్కువ యాడ్ చేయవసరం లేదండి. అసలు నేనైతే వాటర్ కూడా యాడ్ చేయలేదు. అలాగే అదే ప్యూరీ గ్రేవీ తోటి నాకు మొత్తం అంతా 10 to 15 మినిట్స్ ఇంకా చేపలు మగ్గడానికి అయితే టైం సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసేసరికి మనకి ఈ విధంగా చేప ముక్క అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, నేనైతే మీకు ఒక పీస్ తీసి చూపిస్తాను, ఇప్పుడు చూసేయండి. చూసారు కదా, మంచిగా లోపల మసాలా అంతా పట్టి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. సో అంతేనండి, మీకు ఈజీగా ఇలా ఫిష్ కర్రీ అనేది రెడీ చేసుకోండి. లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గరం మసాలా వేసిన తర్వాత కూడా మీరు ఒక జాగ్రత్తగా టర్న్ చేస్తూ కలుపుకోండి. ఎందుకంటే చేప ముక్కలు బాగా మగ్గిపోయాయి కాబట్టి మనకు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నీట్గా నెమ్మదిగా కలుపుకోండి. అంతేనండి, రైస్లోకి పర్ఫెక్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Subscribe to Sonia Telugu Vlogs. Thanks for watching.